ఈరోజు సీడు వదలడానికి వచ్చాం చెరువులోకి. అది ఎలాగ ఏంటో ఒకసారి చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు మనం ట్రాఫిక్ వద్దాం. ఇదిగోండి, మేము ఇప్పుడు చెరువు గొట్టు మీద ఉన్నాం. ఈ చెరువు గొట్టు మీద ఇప్పటి వరకు కూడా మేము ఎడిటింగ్ చేస్తున్నాం. బండి వచ్చినప్పుడు బుడగలు వస్తాయి కదా, బండి కానీ ట్రాక్టర్. ఇప్పుడు ట్రాక్టర్ వస్తుందంట మాకు. ఈ ట్రాక్టర్ మీద రావడానికి మాకు లేట్ అయింది ఇప్పటి వరకు కూడా, లేకపోతే చీకటితోనే వదలాలి సీడు. ఓకే, ఈ ట్రాక్టర్ గురించి మేము ఇప్పటి వరకు కూడా వెయిటింగ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న 5 చెరువుల్లో మేము బుడగల్ని వదలాలి, సీడు వదలాలి. ఓకే, ఇదిగో అండి, ట్రాక్టర్ బయలుదేరి వస్తుంది, మా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రాక్టర్ ఒక లైన్లో పెట్టి మనకు అందుబాటులో ఉండేలా మనం తీసుకునేలా బుడగలు ఒక శంఖంలోని వేసుకోవాలి. ఈ ట్రాక్టర్ కరెక్ట్గా మనం లైన్లో పెట్టి ఈ ట్రాక్టర్ నుంచి మనం బుడగలు ఒక శంఖంలోకి వచ్చేసి 20 బుడగలు పడుతున్నాయి. ఈ విధంగా మనం శంఖం మోసుకొని చెరువుగొట్టు మీద పెట్టాలి. చెరువుగొట్టు మీద ఇన్ని శంఖాలు పెట్టుకెళ్ళి అక్కడ చెరువుగొట్టు మీద మనం తాడు చెరువుగొట్టులో లోపల నీటిలో తాడు పెడతాం. అంటే బుడగలు వంపినప్పుడు ఈ బుడగలు ఎటు పోకుండా మనకి తాడు అడ్డేస్తుంది కాబట్టి ఈ ఇక్కడ తిరుగుతున్న పంకల వల్ల, ఏరేషన్ వల్ల, ఆ ఎన్నట్ల వల్ల మనకి బుడగలు పోకుండా కాయడానికి మనం చుట్టూ తాడుకి వెళ్తాం. ఆ తాడు వల్ల ఈ బుడగలు ఎక్కడికి పోకుండా అక్కడే ఉంటాయి. ఓకే, కాకపోతే ఇక్కడ ఇందులో తాడుకి ఎక్కలేదు. దానికి ముందు 2 చెరువుల్లో తాడుకి ఎట్టాము. ఇందులో మేము ఇప్పుడు ఈ బుడగలు ఇప్పుతాము. ఈ బుడగలు ఇప్పి ఖాళీ కవర్లు అన్నీ ఇక్కడ చూడండి, బోట్ కనిపిస్తుంది కదా, ఆ బోటులో పడేస్తాం ఖాళీ కవర్లు. లాస్ట్లో ఆ ఖాళీ కవర్లు తీసి ఒక ప్యాకింగ్ చేసి పక్కనే తీసేసి షెడ్ దగ్గర పట్టేయాలన్నమాట. ఈ విధంగా మేము సీడు వదులుతాం. ఒక్కొక్క బుడగ ఇప్పి రబ్బరు చేతికి తడుక్కొని ఆ బుడగలను నీటిలో వదిలేసి ఖాళీ కవరు బోటు మీద పడేయడమే. ఈ విధంగా మేము ట్రాక్టర్ మీద నుంచి శంఖాలు మోసుకు వచ్చి గొట్టు మీద పెట్టి గొట్టు మీద నుంచి కిందకు వంపి ఆ శంఖాలు మళ్ళీ పట్టుకెళ్ళి అడిసిన బుడగలు ఈ విధంగా మేము ఇప్పి ఆ చెరువుల్లోని వదులుతామన్నమాట. ఈ విధంగా సీడు వదిలి మేము పని కొనసాగిస్తూ ఉంటాం. మనకేంటి బాధ, ఇక్కడ మనం శంఖాలు మోసి అంటే చెరువు లోపల ఆటో అయితే మనకు చెరువు గొట్టు మీద నుంచి వచ్చేస్తుంది. కానీ ఆటో కాదు, ట్రాక్టర్ కాబట్టి ఈ ట్రాక్టర్ వల్ల మనకి ఇబ్బంది కలిగించింది. ఈ విధంగా మనం సీడు వదిలి ఖాళీ కవర్లన్నీ మేము బోట్లో మేము పడేస్తాం. ఖాళీ కవర్లన్నీ చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ చూడండి, టీషర్ట్ మీద బాబు ఉన్నాడు కదా నవ్వుతూ, అది నేనే. ఓకే, ఇదే విధంగా సింగిల్ కవర్లు అయితే బ్లేడ్తో కోసి పారేస్తాం, బ్రహ్మాండంగా ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఇది డబుల్ కవర్ కాబట్టి ఇప్పి కవర్ పాడవకుండా మేము వేస్తున్నాం. ఓకే, ది ఎండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.